మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది. అంతకన్నా చేరే 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలి. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలు పెట్టిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి కుర్చీ చేసుకొని పూర్తి చేస్తా అన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలేదు. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుకు తిరిగాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలని షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. అవి తీవ్రంగా ఖండిస్తాం. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది. అంతకన్నా చేరే 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలి. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలు పెట్టిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి కుర్చీ చేసుకొని పూర్తి చేస్తా అన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలేదు. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుకు తిరిగాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలని షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. అవి తీవ్రంగా ఖండిస్తాం. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాలి మాట్లాడడానికి.